హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం 2 ఎకరములు. ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా వేపాడ మండలం చామలాపల్లి గ్రామం దగ్గర ఉంది. ఈ ల్యాండ్ పల్లం భూమిగా ఉంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు వరి సాగు చేస్తూ ఉన్నారు. వర్షాలు బాగా పడినప్పుడు ఈ దగ్గరలోని చెరువు ద్వారా ఈ వ్యవసాయ భూమికి నీరు అందుతుంది. అందువలన వర్షాలు బాగా పడినట్లయితే ఈ ల్యాండ్ నందు సంవత్సరంకు ఒక పంట మాత్రమే పండుతుంది. ఈ ల్యాండ్లోనికి వెళ్ళడానికి ఏ విధమైన రోడ్ మార్గం అయితే లేదు. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ కలిగిన రైతు ఆర్థిక అవసరతను బట్టి ఈ ల్యాండ్ను తక్కువ ధరకు అమ్మదలిచి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ యొక్క పూర్తి వివరాల కొరకు ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి. మీరు మీ యొక్క ల్యాండ్ను కానీ మీకు తెలియవచ్చిన వారి ల్యాండ్ కానీ అమ్మదలిచినట్లయితే మీరు మాకు మెయిల్ రూపంలో అన్ని వివరములతో పాటు వీడియోను కూడా పంపించగలరు. ఫ్రెండ్స్, మీకు తక్కువ ధరకు వ్యవసాయ భూమిని కొనదలిచినట్లయితే మీకు ఏ ప్రాంతంలో వ్యవసాయ భూమి కావాలి, ఎంత భూమి కావాలి, ఎంత ధరలో ల్యాండ్ కావాలి, పూర్తి సమాచారం మాకు ఈ వీడియో క్రింద కామెంట్ రూపంలో తెలుపగలరు. ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ మరియు ధరను పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత ఎంఆర్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1B ROR రికార్డ్స్ నందు ఈ ల్యాండ్ కలిగిన రైతుల యొక్క పేర్లు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. మండల రెవెన్యూ ఆఫీస్ నుండి పట్టాదార్ పాస్బుక్, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ నుండి టైటిల్ డీడ్ బుక్ ఈ యొక్క రైతులు పొంది ఉన్నారు. అదేవిధంగా ఈ 2 ఎకరములను సర్వే చేయించబడి హద్దులు నిర్ణయించబడి ఉన్నవి. ఈ ల్యాండ్పై ఏ విధమైనటువంటి వివాదములు లేవు. అనగా కోర్టు వివాదములు కానీ, రెవెన్యూ వివాదములు కానీ, గ్రామ వివాదములు కానీ, పొజిషన్కి సంబంధించినటువంటి వివాదములు కానీ లేకుండా ఈ ల్యాండ్ 100% క్లియర్ టైటిల్ కలిగిన ల్యాండ్గా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ ల్యాండ్ యొక్క రిజిస్ట్రేషన్ రికార్డ్స్ని పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి 22A లిస్ట్ నందు ఈ ల్యాండ్కు సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ ల్యాండ్కు సంబంధించిన సర్వే నెంబర్ లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరములు లేవు. ఈ ల్యాండ్పై ఏ విధమైన కోర్టు అటాచ్మెంట్స్ లేని విధంగా ఉంది. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీ. ఈ ఈసీని కనుక పరిశీలించినట్లయితే మదర్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈ ఈసీ నందు పొందుపరచబడి చాలా క్లియర్గా ఉంది. ఈ ల్యాండ్పై ఏ విధమైన మోర్ట్గేజ్ కానీ అగ్రిమెంట్ కానీ లేని విధంగా ఉంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పరిశీలించినట్లయితే రెవెన్యూ వారు ఇష్యూ చేయబడినటువంటి పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్ ఇవి 2 కూడాను ఒరిజినల్స్ ఈ ల్యాండ్ కలిగిన రైతు వద్ద ఒరిజినల్స్ ఉండి ఉన్నాయి. అదేవిధంగా రిజిస్టర్ పరమైనటువంటి లింక్ డాక్యుమెంట్స్ మరియు ప్రస్తుత డాక్యుమెంట్ కూడాను ఒరిజినల్స్ ఈ రైతు దగ్గర ఉండి ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ కలిగిన రైతు ఈ ల్యాండ్ యొక్క 1 ఎకరం ధరను 6,65,000 రూపాయలుగా చెప్తున్నారు. అయితే కార్డ్ వాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర మాత్రం 6 లక్షల రూపాయలుగా ఉంది. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ను కొనుగొనేవారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి buyandselwithduddu99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ల్యాండ్కు సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. థ్యాంక్ యూ.